మిత్రులారా, 6 గంటలకు మన మీటింగ్ ముగియాలి. ఒక 10 నిమిషాలు మాత్రమే సమయం ఉంది. కాబట్టి ఒక 10-15 నిమిషాలలో నేను ముగిస్తాను. మీరు గమనించి ఉంటారు, ఏప్రిల్ 2వ తేదీ మావోయిస్ట్ పార్టీ తాను కాల్పుల విరమణకు సిద్ధమని ప్రకటించిన తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశమంతటా ఒక పెద్ద కదలిక వచ్చింది. ఇది కేవలం మావోయిస్ట్ పార్టీకి లేదా వాళ్ళ ఆలోచనకు, వాళ్ళు సీజ్ ఫైర్ ప్రతిపాదనకు మద్దతుగానే కాకుండా ఒక సమాజపు ఆకాంక్షగా ఇది ముందుకొచ్చింది. కేవలం అది మావోయిస్టుల కోరికనే కాకుండా, వాళ్ళ ప్రతిపాదన కాకుండా, ఈ సమాజం తాను కోరుకుంటున్నట్టుగా, సీజ్ ఫైర్ను తాను కోరుకుంటున్నట్టుగా మనకి ఈ మొత్తం కదలికలో మనకు అర్థమవుతుంది. అంటే సమాజం ఏం ఆలోచిస్తూ ఉన్నది, సమాజానికి ఏం కావాల్సి ఉన్నది, చాలా రకాల సంఘర్షణలో చిక్కుకున్న సమాజం వీటి నుంచి బయటికి పడడానికి ఎలాంటి ఆలోచన చేస్తూ ఉన్నది అనేది విప్లవకారులు చాలా సునిశ్చితంగా గమనిస్తారు. కాబట్టి శాంతి చర్చలు, ఒప్పందాలు అనే అంశం మీద మార్క్సిస్టుల వైఖరి ఏమిటి, లేదా మార్క్సిస్టు దృక్పథం ఏమిటి అని మనం ప్రత్యేకంగా ఇప్పుడు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేయబోతున్నాం. దానికి చాలా ఆలోచనలు చేయవచ్చు. మార్క్సిస్టుల వైపు నుంచి శాంతి చర్చలను, కాల్పుల విరమణను ఎట్లా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉన్నది, అసలు గతంలో జరిగిన శాంతి చర్చలలో ఎట్లా ఆలోచించారు, ఏ అవగాహనతో వాళ్ళు సీజ్ ఫైర్కి సిద్ధమయ్యారు, శాంతి చర్చలకు వచ్చారు, చాలా వివరంగానే మాట్లాడుకోవడానికి అవకాశం ఉన్నది. కానీ ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి ఒక్క 2-3 అంశాలు మాత్రమే ప్రస్తావించి వదిలేస్తాను. ఉదాహరణకి ఉదయం నుంచి మాట్లాడుతున్న చాలా విషయాలలో సీజ్ ఫైర్ పట్ల లేదా శాంతి పట్ల మార్క్సిస్టు దృక్పథం ఏమిటి అనే ఒక ధార కొనసాగుతూ వచ్చింది. దాదాపు ప్రతి వక్త కూడా మాట్లాడిన విషయంలో మార్క్సిస్టు ఎట్లా అర్థం చేసుకుంటారు, విప్లవకారులు ఎట్లా అర్థం చేసుకుంటారు, నేరుగా మావోయిస్టు పార్టీ ఈ సీజ్ ఫైర్ని ఎట్లా అర్థం చేసుకుని ప్రతిపాదిస్తూ వచ్చినది, లేకుంటే గతంలో 2002లో కానీ 2004లో కానీ శాంతి చర్చల ప్రక్రియ కొంతకాలం పాటు నడిచి ఆగిపోయినప్పటికీ ఆ రోజులలో వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన ఏమిటి, ఏ అవగాహనతో వాళ్ళు ముందుకొచ్చారు అనేది మొత్తంగా ఒక ధారగా కొనసాగుతూ వచ్చింది. వాటన్నింటినీ మళ్ళీ చెప్పనవసరం లేదు. కానీ వాటికి కొనసాగింపుగా నేను ఎట్లా అర్థం చేసుకుంటున్నానంటే, అసలు సీజ్ ఫైర్ లేదా పీస్ టాక్స్ అనే వాటిని, శాంతిని ఎట్లా అర్థం చేసుకుంటాము, శాంతి కావాలని ఎందుకు కోరుకుంటాము. ఎందుకంటే శాంతి అనే భావన కేవలం ఇప్పుడు చర్చనీయాంశం కావడమే కాదు, బహుశా ఆధునిక యుగం ప్రారంభమైనప్పటి నుంచి ఇంకా వెనక్కి వెళితే ఒక నాగరికతా సమాజం ప్రారంభమై రూపొందుతూ ఉన్న క్రమంలో శాంతి గురించిన ఆలోచనలు చాలా వచ్చాయి. శాంతి ప్రాతిపదిక మీద కొన్ని విలువలు రూపొందాయి. శాంతిని స్థాపించడానికి కొన్ని ప్రక్రియలు కొనసాగాయి. అయితే శాంతి అనేది అమూర్తమైనది కాదు, శాంతి అనేది వర్గాలకు అతీతమైనది కాదు, శాంతి అనేది ఒక అర్థము లేని, ఏ రకమైన చర్చలు లేని, ఏ రకమైన ఆకాంక్షలు లేని, ఏ రకమైన కల్లోలం లేని, సంఘర్షణ లేని, ఉద్యమాలు లేని శాంతి కాదు. ఎందుకంటే శాంతి అనే అర్థానికి ఇప్పుడు ఏ రకమైన అర్థం స్థిరపడి ఉందంటే, ఎవరూ ఏమీ మాట్లాడకుండా ఉండటం శాంతి, ఎవరూ ఏ రకమైన డిమాండ్లు చేయకుండా ఉండటం శాంతి, ఈ డిమాండ్ల సాధన కోసం రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేయకుండా ఉండటం శాంతి. దీనికి భిన్నంగా ఏమైనా మనుషులు మాట్లాడుతూ ఉంటే, అలజడి కొనసాగుతూ ఉంటే, ఉద్యమాలు కొనసాగుతూ ఉంటే, ఆ సమాజంలో, ఆ రాష్ట్రంలో, ఆ జిల్లాలో, ఆ ఊళ్ళో శాంతి లేదు, అశాంతిగా ఉన్నది అనే అభిప్రాయం స్థిరపడి ఉన్నది. కాబట్టి శాంతి అంటే ఏమిటి అనే మౌలిక భావన దగ్గర నుంచి పోరాటాలు ఎందుకు వస్తాయి, అసలు పోరాటాలు మనుషులు వ్యక్తులు కోరుకోవడం వల్ల
వ్యక్తులు ఆకాంక్షించడం వల్ల పోరాటాలు వస్తాయా, లేకుంటే సమాజం అనేది సమూహాలుగా వర్గాలుగా రూపొంది ఉంటుంది. ఆ వర్గాల మధ్య తీవ్రమైన సంఘర్షణ కొనసాగుతూ ఉంటుంది. ఆ వర్గాల మీద సంఘర్షణ కూడా కేవలం అప్పటిది కాదది, ఆ రోజు వచ్చింది కాదు, చరిత్ర క్రమంలో భాగంగా సంఘర్షణ రూపొందుతూ వచ్చి ఉంటుంది. ఆ సంఘర్షణకు ఒక వర్తమానం ఉన్నట్టుగానే, గతం ఉన్నట్టుగానే భవిష్యత్తు కూడా ఉంటుంది. భవిష్యత్తులో ఆ సంఘర్షణ ఏ రూపం తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఏ రూపం తీసుకోవడానికి అవకాశం ఉంది, చరిత్ర ఎట్లాంటి అవకాశం ఇస్తుంది ఆ సంఘర్షణకు అనే దాన్ని బట్టి కూడా నిజానికి ఉద్యమాలు అనేవి నిర్మాణం అవుతూ ఉంటాయి. కాబట్టి ఉద్యమాలు వ్యక్తుల ఆకాంక్షలను బట్టి, వ్యక్తుల ప్రమేయాన్ని బట్టి ఎంతో కొంత ఉన్నమాట వాస్తవం కావచ్చు, కానీ అంతిమంగా ఉద్యమాలు అనేవి సమూహాలకు, వర్గాలకు, చరిత్రకు, రాజ్యానికి సంబంధించినటువంటి మౌలికమైన విషయం పోరాటాలలో ఉంటుంది. కాబట్టి శాంతిని అర్థం చేసుకోకుండా, పోరాటాలను అర్థం చేసుకోకుండా, శాంతిని, పోరాటాలను ఈ రెండూ కూడా కొనసాగుతున్నటువంటి చరిత్రతో సంబంధం లేకుండా, చరిత్ర పురోగతితో సంబంధం లేకుండా, చరిత్ర ముందుకు పోవడానికి చేసే ప్రయత్నాలు కొన్ని ఉంటాయి. చరిత్రను యథాతథంగా నిలిపి ఉంచడానికి కొన్ని ఆకాంక్షలు, ప్రయత్నాలు కొన్ని ఉంటాయి. చరిత్రను వెనక్కి తీసుకెళ్లాలనే ఆలోచనలు కూడా మరికొన్ని ఉంటాయి. ఇట్లాంటి అన్నింటితో కలిపిన చరిత్రతో నిమిత్తం లేకుండా, అంటే చారిత్రక సంఘర్షణతో నిమిత్తం లేకుండా, చారిత్రక సంఘర్షణ ప్రమేయం లేకుండా మనం శాంతిని కానీ, పోరాటాలను కానీ అర్థం చేసుకోవడానికి వీల్లేదు అనేది మార్క్సిజానికి సంబంధించిన ఒక మౌలికమైన భావన. ఎందువల్ల ఇట్లా చెప్పవలసి వస్తుంది అంటే, మార్క్సిజము దేనినైనా సరే చారిత్రకంగా చూడమని చెబుతుంది. దేనినైనా విడివిడి వ్యక్తుల ప్రమేయంగా కాకుండా, వ్యక్తులు కూడా ఉంటారు, వ్యక్తి పాత్ర కూడా ఉంటుంది, కానీ చరిత్ర నడిచేది వ్యక్తుల ఆధారంగా కాకుండా వర్గాల, సమూహాల మధ్య జరిగే వాటి మధ్య ఉండే సంబంధాలు, వాటి మధ్య జరిగే సంఘర్షణలో భాగంగా చరిత్ర కొనసాగుతూ ఉంది. కాబట్టి చరిత్రతో నిమిత్తం లేకుండా మనం శాంతిని గురించి, పోరాటాల గురించి, కాల్పుల విరమణ గురించి, ఆయుధాల గురించి, ఆయుధాల ప్రయోగం గురించి మాట్లాడడానికి వీల్లేదు అనేది చారిత్రక భౌతికవాదము, లేకుంటే మార్క్సిజం చెప్పి అత్యంత మౌలికమైన చాలా ప్రాథమిక విషయం. ఈ ప్రాథమిక విషయం పట్ల మనకు స్పష్టత ఉంటే ఇప్పుడు నడుస్తున్న చర్చల్ని ఎట్లా అర్థం చేసుకోగలము. ఎందువల్ల అంటే, ఇప్పుడు నడుస్తున్న చర్చల గురించి దానికి మావోయిస్టులు ఏమనుకొని చర్చల ప్రతిపాదన చేశారు అనేది ఉదయం నుంచి చాలా వివరంగా చెప్తూ వచ్చారు. గత 2002 చర్చల సందర్భంలోనైనా, 2004 చర్చల సందర్భంలోనైనా, ఎప్పుడైనా సరే మావోయిస్టులు సమాజానికి కొన్ని అవసరాలు ఉంటాయి, సమాజపు సంఘర్షణని, ఎందువల్ల అంటే ప్రజాయుద్ధం ద్వారా, పీపుల్స్ వార్ ద్వారా ఈ సమాజాన్ని అభివృద్ధికరమైన మార్గంలో నడిపిస్తాము, ఒక కొత్త సమాజాన్ని నిర్మాణం చేస్తాము, ఒక కొత్త సమాజాన్ని నిర్మించి చరిత్రను ముందుకు తీసుకెళ్తాము అనేది మావోయిస్టు అవగాహన. కాబట్టి సమాజపు అవసరాలు ఏమిటి, ఆ సమాజంలో ఉండే ప్రజల అవసరాలు ఏమిటి, ఆ ప్రజలు ఎట్లా జీవిస్తూ ఉన్నారు, ఆ ప్రజల మీద రాజ్యం ఏ వైఖరితో ఉన్నది అనేది ఈ మొత్తం చర్చలకు సంబంధించిన మావోయిస్టులు అప్పుడైనా ఇప్పుడైనా ప్రతిపాదిస్తున్నటువంటి ఒక మౌలికమైన అంశం. అప్పటి చర్చలలో చాలా అంశాలు భాగమై ఉన్నాయి. అంటే అప్పుడు అంశాలలో భూమి సమస్య దగ్గర నుంచి చాలా విషయాలు అప్పట్లో భాగమై ఉన్నాయి. కానీ ఇప్పుడు చర్చల సందర్భం గత చర్చలతో పోలిస్తే అనేక పోలికలు, తేడాల ప్రస్తావన ఇంతవరకు వచ్చింది. వీటికి కొనసాగింపుగా ఒక విషయం చెప్తాను. అప్పటికీ ఇప్పటికీ ఒక ముఖ్యమైన తేడా ఏమిటంటే, ఉన్న తేడాలకు తోడు మరొక ముఖ్యమైన తేడా ఏమిటంటే, అప్పుడు కేవలం బూటకపు ఎన్కౌంటర్లు మాత్రమే ఉండేవి. అప్పుడు కేవలం ఆయా రాష్ట్రాల పోలీసు బలగాలు, గ్రేహౌండ్స్ బలగాలు మాత్రమే ప్రజల మీద, విప్లవకారుల మీద, పోరాట ప్రజల మీద దాడి చేస్తూ వచ్చేవి. ఇప్పుడు అది ముదిరి కరెక్ట్గా 20 ఏళ్ల కాలంలో, అందుకే శాంతి చర్చలకు 20 ఏళ్ళైన ఈ సందర్భంలో మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి అప్పటికి ఇప్పటికీ ఉన్నటువంటి ఒక ముఖ్యమైన తేడా ఏమిటంటే, ఇప్పుడు ఇది రాష్ట్రాల పరిధిలోని విషయం కాదు, ఇది కేవలం సాధారణ పోలీస్ వ్యవస్థకు సంబంధించిన విషయం కాదు, ఇది ఎన్కౌంటర్లకో, బూటకపు ఎన్కౌంటర్లకో సంబంధించిన విషయం కాదు. మొత్తంగా భారత ప్రజల మీద కార్పొరేట్ల ప్రయోజనాల కోసం, ఈ దేశాన్ని కార్పొరేట్ ఇండియాగా మార్చడం కోసం, ఈ దేశాన్ని ఒక సనాతన హిందుత్వ రాష్ట్రంగా మార్చడం కోసం కేంద్ర ప్రభుత్వం
రాష్ట్రాల ప్రభుత్వాలతో కలిసి మూకుమ్మడిగా చేస్తున్న ఒక అంతర్యుద్ధ వాతావరణంలో ఈరోజు మనం శాంతి చర్చల గురించి, కాల్పుల విరమణ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అది అప్పటికి ఇప్పటికి సంబంధించిన అతి ముఖ్యమైన తేడా. అంటే ఫాసిస్టులు రాజ్యాధికారంలోకి వచ్చి ఈ సమాజాన్ని ఫాసిస్టీకరించడమే కాకుండా, హైందవీకరించడం మాత్రమే కాకుండా, ఈ దేశానికి మొత్తానికి ఏ వ్యవస్థకైనా సరే మౌలికమైన ఆర్థిక రంగాన్ని కార్పొరేటైజ్ చేయడానికి, వేగవంతంగా చేయడానికి గత ప్రభుత్వాలు చేసిన దానికంటే అత్యంత వేగంగా, నిర్దాక్షిణ్యంగా, అమానవీయంగా ఈ దేశ ఆర్థిక వ్యవస్థను కార్పొరేటీకరించి హింసాత్మకంగా సమాజాన్ని మార్చి దానికి ఊతంగా సనాతన హిందుత్వ బ్రాహ్మణీయ భావజాలాన్ని దానికి ఊతంగా తీసుకొచ్చినటువంటి ఒక ప్రత్యేకమైన అంతర్యుద్ధ వాతావరణంలో ఈరోజు మావోయిస్టు పార్టీ ఈ అంతర్యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకొని, ఈ అంతర్యుద్ధం వల్ల పాలక వర్గాలు కార్పొరేట్ల ప్రయోజనాల కోసం, హిందుత్వ శక్తుల ప్రయోజనాల కోసం సాధారణ ప్రజలందరి మీద చేస్తున్న యుద్ధం ఏదైతే ఉందో ఈ యుద్ధాన్ని నిలువరించడం కోసం, మామూలుగా కమ్యూనిస్టులు మనం పాత చరిత్ర మనం చూస్తాం, యుద్ధాలు వచ్చాయంటే ఆ యుద్ధాలను అంతర్యుద్ధాలుగా మార్చి విప్లవాలుగా విజయవంతం చేయాలి అని ప్రముఖమైన లెనినిస్ట్ అవగాహన ఏదైతే ఉందో, చాలా ప్రత్యేకమైన చారిత్రక సందర్భంలో 21వ శతాబ్దంలో జరుగుతున్న మావోయిస్టు ఉద్యమం ఏదైతే ఉందో, ఈ 21వ శతాబ్దపు మావోయిస్టు ఉద్యమంలోని ఈ 10 ఏళ్ల కాలం ఎట్లాంటిది అంటే, ఒక అంతర్యుద్ధం కొనసాగుతూ ఈ దేశ ప్రజల మీద, ఈ దేశంలో ఓట్ల ద్వారా, రాజ్యాంగం ద్వారా చట్టబద్ధ పాలన కొనసాగిస్తామని అధికారంలోకి వచ్చినటువంటి పాలక వర్గాలు ఎంత మాత్రము మేము ప్రజలకు సంబంధించిన వాళ్ళం కాదు, ప్రజల ఓట్లతో మేము అధికారంలోకి వచ్చిన వాళ్ళం కాదు, కార్పొరేట్ల ప్రయోజనాల కోసం మేము అధికారంలోకి వచ్చాము, వాళ్ళు మమ్మల్ని ముందుండి వెనక ఉండి నడిపిస్తే మేము నడుస్తున్న వాళ్ళం, వాళ్ళ ప్రయోజనాలు తీర్చడం మాత్రమే మా ఏకైక కర్తవ్యం అని 60 ఏళ్లుగా 70 ఏళ్లుగా రాజ్యాంగం చుట్టూ ఉండే అన్ని రకాల ముసుగులని, అన్ని రకాల మేలి ముసుగులను తొలగించి ఒక కార్పొరేట్ యుద్ధాన్ని ప్రజల మీద రుద్దిన ఈ సందర్భంలో అమానుషమైన హింసాకాండ కొనసాగుతున్నది. కాబట్టి ఆ హింసాకాండని ఆపడం కోసం, ఆ హింసాకాండలో సాధారణ ప్రజల ప్రాణాలను కాపాడటం కోసం, సాధారణ ప్రజలు చనిపోకుండా వాళ్లకు జీవించే హక్కు ఉండడం కోసం విప్లవోద్యమం శాంతి చర్చల ప్రతిపాదన చేసింది. చాలా మౌలికమైనటువంటి తేడా ఒకటి ఉన్నది. ఈ మౌలికమైన తేడానే మార్క్సిస్ట్ ప్రాపంచిక దృక్పథం. ఎందువల్ల అంటే, గత ఏడాది జనవరి 1 నుంచి కగారు మొదలైన సందర్భం నుంచి చాలా సందర్భాలలో మావోయిస్టులు ఇచ్చినటువంటి గ్రౌండ్ డేటా ఏమిటంటే, నిజానికి మావోయిస్టు ఉద్యమం ఎంత ప్రత్యేకమైన సందర్భంలో నడుస్తూ ఉన్నది అంటే, దండకారణ్యంలో వాళ్ళే పాత్రికేయ వృత్తి చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఏమి జరుగుతుందో మనకెవరికి ఏమి తెలియదు. ఏ పత్రికలు వెళ్ళడానికి లేదు, ఎవరు వెళ్ళడానికి లేదు. వాళ్ళే గ్రామాలలో ఏం జరుగుతున్నది అని రోజుల వారి ఏ రోజు ఏమి జరిగింది, ఏ ఘటన ఎట్లా జరిగింది, ఏ ఘటన జరగడానికి కారణాలు ఏమిటి, ఏ ఘటనలో ఎవరు చనిపోయారు అని అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ ఇస్తూ ఒక పాత్రికేయ వృత్తిని కూడా అది కొనసాగిస్తున్న ప్రత్యేక సందర్భంలో ఈ ఏడాదిన్నర పాటు ఏ సందర్భాలలో మావోయిస్టు క్యాడర్ చనిపోయింది, మావోయిస్టు అగ్రనాయకుల దగ్గర నుంచి సాధారణ కార్యకర్తల వరకు ఏ ఘటనలలో మావోయిస్టులు చనిపోయారు, ఆ ఘటనల్లో సాధారణ ఆదివాసులు వాళ్ళని ఎట్లాగా హత్య చేసింది ప్రభుత్వం అనే విషయం చెప్తూ వచ్చారు. ఎందుకు ఇంత ప్రత్యేకమైన శ్రద్ధ అంటే, వాళ్ళ ప్రాణాల కంటే, వాళ్ళ నాయకత్వం దగ్గర నుంచి కింది స్థాయి క్యాడర్ ప్రాణాల కంటే కూడా సాధారణ ప్రజల ప్రాణాలకు అత్యంత విలువ ఇచ్చే మానవీయమైన దృక్పథం ఉండటం అనేది మావోయిస్టు దృక్పథంలోని అతి ముఖ్యమైన విషయం. కాబట్టి వాళ్ళ ప్రాణాలు కాపాడవలసిన అవసరం ఉంది. కేవలం తమ ప్రాణాలు కాపాడుకోవడం కాదు. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బహుశా సైన్యం చుట్టుముట్టింది కాబట్టి, చాలామందిని చంపివేస్తున్నారు కాబట్టి, అగ్రనాయకులను కూడా చాలామందిని చంపివేస్తున్నారు కాబట్టి, వాళ్ళ ప్రాణాలు వాళ్ళను కాపాడుకోవడం కోసం, తమను తాము కాపాడుకోవడం కోసం కాల్పుల విరమణకు సిద్ధమయ్యారు అని మాట్లాడుతున్నటువంటి పెద్దలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ మనం చెప్పవలసి ఉన్నది, వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం కోసం సీజ్ ఫైర్ ప్రతిపాదన చేయలేదు. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, దేశంలో రాజ్యాంగానికి అతీతంగా, రాజ్యాంగ విలువలను ఖాతరు చేయకుండా ఈ దేశంలో రాజ్యమే ప్రజల మీద యుద్ధం చేస్తున్న అంతర్యుద్ధ వాతావరణంలో దీన్ని నిలువరించడం కోసం, సాధారణ ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం మేము సీజ్ ఫైర్కి సిద్ధమవుతున్నామని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. ఇది
మార్క్సిజంలోని లేదా మావోయిజంలోని అత్యంత మౌలికమైన మానవీయ భావన. విప్లవంలో ఎంత మానవీయ విలువలు ఉంటాయో ఆ విప్లవాన్ని సాధించే క్రమంలో పాలక వర్గాలు అత్యంత దుర్మార్గమైన యుద్ధానికి, అంతర్యుద్ధానికి పాల్పడ్డప్పుడు సాధారణ ప్రజల ప్రాణాలు కాపాడటం అనేది విప్లవకారులకు అతి తక్షణ కర్తవ్యంగా ఒకటి ముందుకొచ్చుంటుంది. అందుకే వాళ్ళు శాంతి చర్చలకు సిద్ధమయ్యారు. మీరందరూ గమనించి ఉంటారు, దీనికి నేపథ్యం కూడా ఉన్నది. చాలామంది ఏమంటున్నారంటే ఇప్పుడు శాంతి చర్చలు ఇప్పటికిప్పుడు హడావుడిగా రంగం మీదకి వచ్చాయని అంటూ ఉన్నారు. దానికి హడావుడిగా రాలేదు. ఈ హడావుడిగా రాలేదు. నిజానికి మనం చేయవలసిన పనులు చాలా ఉన్నప్పటికీ కొద్దిమంది మేధావులు ఏం మాట్లాడుతున్నారంటే ఏమాత్రము సిద్ధం కాకుండా కేవలం పీస్ డైలాగ్ కమిటీ ప్రతిపాదించినందువల్ల మావోయిస్ట్ పార్టీ సీజ్ ఫైర్కి సిద్ధమైంది అన్నవాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాస్తవానికి గత ఏడాది 2023 డిసెంబర్ మొదటి వారంలో ఎన్నికలు జరిగాయి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో శాసనసభకు. 2వ వారంలో ఫలితాలు వచ్చాయి. 3వ వారంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వమే చాలా స్పష్టంగా తానే శాంతి చర్చలకు ప్రతిపాదన చేసింది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తానే మావోయిస్టుల ముందు పీస్ టాక్స్కి సంబంధించిన ప్రతిపాదన పెట్టింది. అప్పుడు మావోయిస్టులు వెంటనే స్పందించారు. వాళ్ళు షరతులు కాదు కానీ నిజానికి చర్చలకు సంబంధించిన సానుకూల వాతావరణం కోసం 1-2 అంశాలు మాత్రమే ప్రస్తావించారు. మొట్టమొదటి అంశం ఏమిటంటే ఛత్తీస్గఢ్లో చాలా లక్షల సైనిక బలగాలను మోహరించారు. కాబట్టి మీ సైనిక బలగాలు ప్రజల మీద పడి విచక్షణారహితంగా చంపివేస్తున్నారు. కాబట్టి మీ సైనిక బలగాలను మీరు బ్యారక్స్లో ఉంచుకోండి. మొదటి పని అది. బహుశా ఈ ఒక్కటే ప్రధానంగా చెప్పారు. రెండవది కొత్త పోలీస్ క్యాంపులు పెట్టవద్దు. ఒక రకంగా దాంట్లో భాగమే అది కూడా. ఈ రెండు ఒకటే. అసలు ఒకే ఒక్క డిమాండ్ పెట్టి ఒకే ఒక్క ప్రతిపాదన ముందు పెట్టారు. షరతు కూడా కాదు, అది ప్రజల వైపు నుంచి పెట్టారు. దానికి ప్రభుత్వం ఎట్లా స్పందించిందో మీరు గమనించి ఉంటారు. ప్రభుత్వం ఎట్లా స్పందించిందంటే చర్చలకు సానుకూల వాతావరణం ప్రభుత్వం ఎట్లా ఉంటుందని అభిప్రాయపడిందంటే మావోయిస్టులు కానీ ఆదివాసులు కానీ మేము చేపట్టిన కార్పొరేట్ తరహా అభివృద్ధి కార్యక్రమాలకు మీరు ఆటంకం కలిగించవద్దు. అంటే మేము రోడ్లు వేసుకుంటాము, మీరు ఆటంకం చేయవద్దు. మేము వంతెనలు కడతాము, మీరు అడ్డుకోవద్దు. మేము గనులు తవ్వుకొని పోతాము, మీరు ఆటంకపరచవద్దు. ఇది శాంతి చర్చలకు ప్రభుత్వం పెట్టినటువంటి ప్రతిపాదన. చాలా స్పష్టంగా మావోయిస్టులు ప్రజల వైపు నుంచి ప్రతిపాదన పెట్టారు. ప్రజల్ని చంపకండి అనేసి ప్రభుత్వం చాలా స్పష్టంగా కార్పొరేట్లను అడ్డుకోకండి అని చెప్పింది. ఇది రెండు పక్షాల మధ్య ఉన్నటువంటి వర్గ దృక్పథానికి సంబంధించిన విషయం. ప్రభుత్వం చాలా నిస్సిగ్గుగా బాహాటంగా నేను కార్పొరేటీకరణ వైపున ఉన్నాను కాబట్టి నేను సైనికీకరిస్తాను, దాన్ని మీరు అడ్డుకోవడానికి వీల్లేదని వాళ్ళు చెప్పారు. వీళ్ళు ప్రజల వైపు నుంచి చెప్పారు. అంటే శాంతి చర్చలలో కాల్పుల విరమణలో వర్గ దృక్పథం కూడా ఉంటుంది. వర్గానికి ప్రజలకు అతీతంగా వాళ్ళ ప్రజల ప్రయోజనాలు లేకుండా ప్రజల ఆకాంక్షలతో నిమిత్తం లేకుండా విప్లవ పార్టీ ఎప్పుడు ఏ పని చెయ్యదు. వర్గ పోరాటానికి కొనసాగింపుగా శాంతి చర్చలను మనం అర్థం చేసుకోకపోతే, అసలు వర్గ పోరాటం అంటే ఏమిటో మనం మరొక్కసారి కొత్తగా ఆలోచించకపోతే 2002లోనైనా 2004లోనైనా ఇప్పుడైనా సరే ఈ శాంతి చర్చలు మనకేం తెలియజేస్తున్నాయంటే మనం ఏ వర్గ పోరాటాన్ని అయితే కేంద్రం చేసుకొని మానవజాతి చరిత్రను సమున్నతంగా మార్చి ఒక కొత్త సమాజాన్ని తయారు చేయాలని మనం కోరుకుంటున్నామో, వర్గ పోరాటం ఇరుసుగా చరిత్ర నిర్మించాలని మనం కోరుకుంటున్నామో, ఆ వర్గ పోరాటం గురించిన ఎరుకను, స్పృహను, అవగాహనను మరొక్కసారి మనం తిరిగి చూసుకోవడానికి ఈ శాంతి చర్చలు అనేవి ఒక సందర్భంగా ముందుకు వచ్చాయి. కాబట్టి శాంతి చర్చలు అనేవి విప్లవకారులు బలహీనపడి కాదు, కేవలం ఇతరులు వ్యతిరేకించేవాళ్ళు
అవకాశవాదులు మాట్లాడుతున్న మాటలు మాత్రమే కాదు, మనలో కూడా చాలామందికి ఒక ఆందోళన, ఒక అనుమానమో ఉండే అవకాశం ఉంది. బహుశా పార్టీ బలహీనపడింది కాబట్టి, చాలా పెద్ద ఎత్తున సైన్యం చుట్టుముట్టింది కాబట్టి ఇప్పుడు సీజ్ ఫైర్కి సిద్ధమైందేమో, ఇది ఎత్తుగడ ఏమో అనుకునే ప్రమాదం కూడా ఉంటుంది. శాంతి చర్చలు లేదా కాల్పుర విరమణ అనేవి విప్లవకారుల విధానంలో భాగమని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. విధానంలో భాగమైనందువల్లనే, పాలసీలో భాగమైనందువల్లనే అది విప్లవంలో భాగమైంది. అందువల్లనే ఇది వర్గ పోరాటానికి సంబంధించిన ఒకానొక ప్రత్యేకమైన పోరాట రూపంగా ముందుకు వచ్చింది. కాబట్టి వర్గ పోరాటానికి సంబంధించిన ఒక పోరాట రూపంగా మనం శాంతి చర్చలు మనం అర్థం చేసుకుంటే, మన చుట్టూ ప్రభుత్వం ఒకవైపున ఉన్నది, ప్రభుత్వం మొండిగా ఉంది. ప్రభుత్వం మీద ఒత్తిడి ఏ రకంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది, ఎంతకాలం తేవాల్సిన అవసరం ఉంది, ఎంత ఓపికగా తేవాల్సిన అవసరం ఉంది. ఈ శాంతి చర్చలలో ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ఎంత ప్రయత్నం చేయడంలో ఎన్ని రకాల సమూహాలను మనం చాలా ఓపికగా కూడగట్టవలసిన అవసరం ఉంది. ఎన్ని సమూహాలలో కలిసి మనం మాట్లాడవలసిన అవసరం ఉంది. ఎన్ని సమూహాలలో కలిసిపోయి నీళ్ళలో చేపలా అంటారు కదా, ఎన్ని సమూహాలలో కలిసి ఒక సాధారణ ప్రజాస్వామిక పరిభాషలో దీన్ని మనం ఎట్లా ప్రచారం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది అనేది ఒక అంశం అయితే, ఇంకొక అంశం ఏమిటంటే, ఈ సందర్భంలో ఈ శాంతి చర్చల చుట్టూ లేదా సీజ్ ఫైర్ చుట్టూ మేధావులు రాస్తున్న చాలా విషయాలు ఉన్నాయి. వాటిని మనం అర్థం చేసుకోవాలంటే కూడా వర్గ పోరాటంలో భాగంగా, వర్గ పోరాట రూపంగా మనం చర్చల్ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనకు సాధ్యమవుతుంది. ఎందుకు వర్గ పోరాటంలో భాగంగా అర్థం చేసుకోవాలి అంటే, మామూలుగా చాలామంది అంటూ ఉంటారు మావోయిస్టుల గురించి, తుపాకుల పని తప్ప మరే పని లేదు అనేసి. తుపాకులతో తప్ప మరి ఏ ప్రజాస్వామిక పోరాటాలు, ఏ ప్రజా ఆందోళనలు నిర్మించలేరని సాయుధ పోరాట పంథాలో సాధ్యం కాదని చాలామంది అంటూ ఉంటారు. ఈ మాటను మనం తిరగేసి చెప్పాల్సిన అవసరం ఉంది. అది వర్గ పోరాట దృక్పథం కాబట్టి, అది దీర్ఘకాలిక ప్రజాయుద్ధం కాబట్టి, దీర్ఘకాలిక ప్రజాయుద్ధంలో భాగంగా, వర్గ పోరాటంలో భాగంగా అనేక రకాల ప్రజా పోరాట రూపాలు ఉంటాయి. చర్చలు అనేవి ప్రజా పోరాట రూపాలకు సంబంధించిన విషయం. ఇది చర్చలు అనేవి కేవలం పని మానేసి, పోరాటం మానేసేసి కేవలం కూర్చొని మాట్లాడుకునే విషయం కాదది. అది పండితుల బాతాఖాని కాదది, పండితుల చర్చలు కావవి. చర్చలు అనేవి ఒక వర్గ పోరాట రూపంగా, ఒక పోరాట రూపంగా మనం అర్థం చేసుకున్నప్పుడు అవి ప్రజలకు ఎంత అత్యవసరమైనవి అవుతాయి. ప్రజలకు అవసరం కాబట్టి ప్రభుత్వం మీద ఎట్లాగ ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి అంటే మనం ఎంత పెద్ద ఎత్తున పని చేయాల్సిన అవసరం ఉంది అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి వర్గ పోరాటం ఎన్నెన్ని దశలలో, ఎన్నెన్ని రూపాలుగా ఉంటుంది. నిజానికి వర్గయుద్ధం వేగవంతమయ్యే క్రమంలో, వర్గయుద్ధం ఒక దశ నుంచి మరొక దశలోకి పరివర్తన పొందే క్రమంలో, మారే క్రమంలో కొత్త పోరాట రూపాలు వస్తాయి. ఈ కొత్త పోరాట రూపాలలో ఒకటి శాంతి చర్చలు అని మనం అర్థం చేసుకుంటే అప్పుడు తప్పనిసరిగా దాని మీద మనకు ఉండవలసినటువంటి స్ట్రెస్ అంతా మనకు అర్థమవుతుంది. కాబట్టి సమాజాన్ని మనం అర్థం చేసుకోవడం, నిజంగా మార్క్సిస్ట్ దృక్పథం అంటే, మౌలికంగా మార్క్సిస్ట్ దృక్పథం ఏంటి శాంతి చర్చల మీద అని అంటే, ఇంకొక అంశాన్ని మనం చెప్పవచ్చు. అసలు ఈ సమాజాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటాము, ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ సంఘర్షణని, సంబంధాలని మనం ఎట్లాగా అర్థం చేసుకుంటాము, ఈ సంబంధాలని అర్థం చేసుకోవడంలో ఉదారవాద మేధావుల కంటే, ఇతర ప్రజాస్వామికవాదుల కంటే వర్గ దృక్పథము, విప్లవాత్మక దృక్పథం ఉండేవాళ్ళు ఈ సామాజిక సంబంధాలను, ఈ సంఘర్షణను ఎట్లా అర్థం చేసుకుంటారని ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అంశం కాబట్టి, మౌలికంగా భిన్నంగా ఉంటుంది కాబట్టి, దానికి తగినట్టుగా మనం ఈ శాంతి చర్చలను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. శాంతి చర్చల ప్రతిపాదన నిజానికి ఇంకొక అభిప్రాయం ఏముంది అంటే, వర్గ పోరాటం అనే పేరుతో ఒక తీవ్రమైన, ఒక మిలిటెంట్ పోరాట రూపాన్ని చేపట్టడం వల్ల సమాజంలో ఏ ప్రజాస్వామిక ఉద్యమాలకు చోటు లేకుండా పోయింది, ముఖ్యంగా తెలుగు సమాజాలలో చోటు లేకుండా పోయింది అనే అభిప్రాయం కూడా ఒకటి ఉంది. కానీ మనం చెప్పవలసింది ఏమిటంటే,
వర్గ పోరాటానికి అత్యున్నత రూపమైనటువంటి సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తూనే సాయుధ పోరాటంతో ఏమాత్రము విభేదం లేని సాయుధ పోరాటం ప్రధానంగా ఉండే దీర్ఘకాలిక ప్రజాయుద్ధంలో అంతర్భాగంగా ఒక ప్రజాస్వామిక పోరాట రూపంగా శాంతి చర్చలు కూడా ఉంటాయి. కాబట్టి ఒక మిలిటెంట్ పోరాట రూపం ఉన్నప్పుడు ప్రజాస్వామిక పోరాటాలకు అవకాశం ఉండదు అనే ఒక వాదన ఏదైతే ఉందో ఆ వాదనని ఇప్పుడు నిజంగా 50 ఏళ్లుగా దాన్ని ఆ మాటను మనం తిరస్కరిస్తూ మనం అనేక పోరాట రూపాలు మనం చేపట్టినటువంటి అనుభవం మనకున్నది. అది నిజం కాదు. కానీ ఇప్పుడు తిరిగి మళ్ళీ మరొకసారి కొత్తగా మనం చేయవలసింది ఏమిటంటే సాయుధ పోరాట రూపాన్ని కొనసాగిస్తూనే అందులో భాగంగా శాంతి చర్చలను కూడా ఎట్లాగా కొనసాగిస్తాం అంటే సాధారణ ప్రజలందరూ మాట్లాడగలిగే ప్రజలందరూ భాగం కాగలిగే. అందుకే నేను ఆరంభంలో చెప్పాను ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఈ రోజు వరకు దేశవ్యాప్తంగా వచ్చినటువంటి ఈ మార్పుని ఒక ప్రత్యేక రాజకీయ వాతావరణాన్ని మనం గమనించామంటే గత 10 ఏళ్ల కాలంలో ఇట్లాంటి వాతావరణం లేదు. దానికి భిన్నంగా నిజానికి ఈ 2 నెలలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మావోయిస్ట్ పార్టీ 6 నెలల పాటు నేను సీజ్ ఫైర్కి సిద్ధము అని చెప్పింది. అంటే కాల్పుల విరమణ అనేది లేదా శాంతి చర్చలు అనేది ఆ పార్టీ అత్యున్నత అవగాహనను మెచ్యూరిటీని తెలియజేసే విషయం అయితే అది కేవలం ఒక రోజు ఒక వారము 2 రోజులు 2 నెలల కాలం కాదది. అది ఒక సామాజిక ప్రక్రియగా మారవలసి ఉన్నది. ఒక సాంస్కృతిక ప్రక్రియగా మారవలసి ఉన్నది. సమాజంలోని అన్ని శ్రేణుల ప్రజలు అందులో భాగం కావాల్సి ఉన్నది. అన్ని రకాల ఆలోచన ధోరణులు ఉండేవాళ్ళు అందులో భాగం కావాల్సి ఉన్నది. మొత్తంగా ఒక సామాజిక ప్రక్రియగా అది ఉండాలి అంటే దానికి అవసరమైన కాలం కావాలి. కాబట్టి 6 నెలల పాటు నేను సీజ్ ఫైర్కి సిద్ధంగా ఉన్నాను అని కూడా మావోయిస్ట్ పార్టీ తెలంగాణ కమిటీ ప్రకటించింది. ఇది కూడా ఆ పార్టీ మెచ్యూరిటీని తెలియజేసే విషయం. అంటే దీర్ఘకాలిక ప్రజాయుద్ధం ఉన్నట్టుగానే దీర్ఘకాలిక ప్రజాయుద్ధంలో భాగంగా సాయుధ పోరాట రూపం ఉన్నట్టుగానే శాంతి చర్చలు అనేవి కూడా 1 రోజు 2 రోజులు జరిగేవి మాత్రమే కాదు. కేవలం ప్రభుత్వం ఈరోజు ఏమీ స్పందించడం లేదు కాబట్టి మనం నిరాశపడాల్సిన అవసరం లేదు, నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. అది మావోయిస్టు పార్టీకి సంబంధించిన విషయమైతే అది కాదేమో అని వాళ్ళు వెనక్కిపోయి ఉండేవాళ్ళు. నిజానికి నిన్నటి సాయంకాలపు కామ్రేడ్ బసవరాజు నివాళి ప్రకటనలో కూడా వాళ్ళు శాంతి చర్చలకు సంబంధించిన వైఖరిని ప్రకటించి ఉన్నారు. ఈ 2 నెలల కాలంలో 2 నెలల కింద ప్రకటించినప్పటి వాతావరణం ఏదైతే ఉందో అది పరిశీలించినప్పుడు ఆ అవసరం సీజ్ ఫైర్ అవసరం ఆ రోజుతో పోలిస్తే 2 నెలలలో మరింత పెరిగింది. కాబట్టి మనం సీజ్ ఫైర్ దిశగా మన బలగాలను ఆలోచనలను కార్యక్రమాలను మొత్తంగా మన మిత్రులందరితోటి నిన్న మొన్న మనం కలిసి పనిచేయనటువంటి మిత్రులతోటి ఒక్క మాటలో చెప్పాలంటే బీజేపీ కూటమి ఏతర అన్ని బూర్జువా పార్టీలతో కూడా కలిసి సీజ్ ఫైర్ దిశగా పనిచేయడం కూడా ఒక దీర్ఘకాలిక ఉద్యమ పోరాట రూపమని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక ప్రజాస్వామిక పోరాట రూపంని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు దానికి తగినట్టుగానే వాళ్ళు 6 నెలల కాలమని ప్రకటించి ఉన్నారు. కాబట్టి ఆ స్పిరిట్ మనం అర్థం చేసుకున్నామంటే మనం తప్పనిసరిగా సీజ్ ఫైర్ విషయంలో ప్రభుత్వానికి ఎంత నిర్లక్ష్య వైఖరి ఉన్నా, పట్టించుకోకపోయినా సరే, స్పందన లేదని చెప్పినా సరే, వాళ్ళు ఒక పక్కన విప్లవకారులు సీజ్ ఫైర్ దిశగా ప్రయత్నం చేస్తూ వాళ్ళు తుపాకులు ఉపయోగించకుండా వాళ్ళపై దాడులు జరిగినప్పుడు తప్ప మిగతా సందర్భాల్లో వాళ్ళు తుపాకులు ఉపయోగించకుండా వాళ్ళు సీజ్ ఫైర్ కట్టుబడి ఉన్నప్పటికీ ప్రభుత్వం పెద్ద ఎత్తున హత్యాకాండకు పాల్పడుతున్నా సరే మనం చేయవలసింది ఏమిటంటే ఆ సీజ్ ఫైర్ దిశగా ఆలోచనలను సమాజంలో సమీకరించవలసిన అవసరం ఉంది. దాన్ని ఒక ప్రజాస్వామిక చైతన్యంగా, ఎందుకంటే సీజ్ ఫైర్ దిశగా వచ్చే ప్రజాస్వామిక చైతన్యం అనేది కేవలం దానికి మాత్రమే పరిమితమై ఉండదు. మనందరికీ తెలుసు ఒక పోరాట రూపం విషయంలో ఒక సందర్భంలో, ఒక రాజకీయ సందర్భంలో ప్రజలు ఆలోచించారంటే, ప్రజలు తమ గురించి తాము ఆలోచించగలిగారంటే, ప్రజలు సామూహికంగా ఆలోచించగలిగారంటే ఆ చైతన్యము అనేది అనేక ప్రజా పోరాటాలలోకి ఆధార ప్రవహిస్తూ ఉంటుంది, విస్తరిస్తూ ఉంటుంది, అది కొనసాగుతూ ఉంటుంది, వేర్వేరు రూపాలలో కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి
వర్గ పోరాటాన్ని వేగవంతం చేయడానికి, ఈరోజు ఆవరించి ఉన్నటువంటి ఒక ప్రత్యేక దశ ఏదైతే ఉందో ఈ దశను అధిగమించడానికి, ఈ అగర్తను దాటడానికి కూడా తప్పనిసరిగా శాంతి చర్చలు అనేవి అవసరమవుతాయి. దాని చుట్టూ ప్రజల ఆలోచనలు, ఎందుకంటే శాంతి చర్చలు అంటే మాట్లాడకుండా ఉండటం కాదు, మాట్లాడటం, బిగ్గరగా మాట్లాడటం, ఒక విషయం మీద మాట్లాడడం కాదు, అనేక విషయాల మీద మాట్లాడటం, ప్రజలందరి సమస్యల గురించి మాట్లాడడం, ఒక రాష్ట్రం గురించి మాట్లాడడం కాదు, యావత్ దేశం గురించి మాట్లాడడం, కేవలం ఒక పార్టీ గురించి మాట్లాడడం కాదు, మౌలికంగా కార్పొరేటీకరణకు, హిందుత్వకు వ్యతిరేకంగా, బూర్జువా నియంతృత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం. కాబట్టి ఈ మాట్లాడటానికి సంబంధించిన ఒక వాతావరణాన్ని మనకు మనమే సృష్టించుకొని ప్రజలందరూ బిగ్గరగా మాట్లాడటానికి తగినటువంటి ఒక వాతావరణాన్ని, ఒక మాధ్యమాన్ని మనం నిర్మాణం చేయడం అనేది కూడా మనందరి కర్తవ్యం అవుతుంది. కాబట్టి శాంతి చర్చలలో ఈ ప్రధానమైనటువంటి ఈ భావన ఉంది కాబట్టి, ఈ ఆలోచన ఉంది కాబట్టి, ఇది బహుశా మార్క్సిస్ట్ దృక్పథంలో భాగంగా చెప్పగల రెండో మూడో అతి ముఖ్యమైన విషయాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ ప్రాతిపదిక మీద మనం ఆలోచించినప్పుడు శాంతి చర్చలు అనేవి ప్రభుత్వానికి మాత్రమే వదిలేసి, వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి, వాళ్ళు పెడసేవిన పెట్టారు కాబట్టి, ఇక ఆ చర్చ, ఆ ఆలోచన అవుట్డేటెడ్, దానికి ఇక ప్రాసంగికత లేదు, దాని గురించి ఇక మాట్లాడి చేయగలిగింది ఏమీ లేదు అని నిరాశపడవలసిన విషయం కాదు. ఎందువల్ల అంటే ఈ శాంతి చర్చల కాలంలోనే సాధారణ ప్రజల్లాగా, ఆదివాసుల్లాగా అద్భుతమైన విప్లవ నాయకులు తమ ప్రాణత్యాగాలు చేశారు. ఈ 2 నెలల కాలంలో, ఈ సీజ్ ఫైర్ కాలంలోనే అద్భుతమైన కేంద్ర కమిటీ నాయకులు, కేంద్ర కార్యదర్శి కూడా ప్రాణత్యాగం చేశాడు. అట్లాగే దండకారణ్య జోనల్ కమిటీ సభ్యురాలు కూడా ప్రాణత్యాగం చేశారు. సాధారణ ప్రజలు, మిలీషియా ప్రజలు, ప్రజా గెరిల్లా సైన్యం ప్రజలు చాలామంది ప్రాణత్యాగాలు చేశారు. ఈ ప్రాణత్యాగాలు, ఈ నెత్తురు, ఈ హింస, విప్లవోద్యమం మీద, సమాజం మీద కోరుకుంటున్న ఈ హింస ఏదైతే ఉందో, ఈ హింస ఈరోజు ఒక శాంతిని కోరుకుంటూ ఉన్నది, ఒక అర్థవంతమైన శాంతిని కోరుకుంటున్నది, వర్గ పోరాట స్ఫూర్తిలో భాగంగా శాంతిని కోరుకుంటున్నది. వర్గ పోరాటంలో భాగమైన సాయుధ పోరాటాన్ని సమున్నతంగా కొనసాగిస్తూనే, ఎంత మాత్రము సందేహాలు అక్కర్లేకుండా సాయుధ పోరాటాన్ని సమున్నతంగా, ఉద్ధృతంగా ఒక దశలో నుంచి మరొక దశలోకి కొనసాగించడంలో భాగంగా, సాయుధ ఉద్యమంలో భాగంగానే కాల్పుల విరమణ ప్రతిపాదన కూడా పార్టీ పెట్టింది. కాబట్టి దాన్ని సమాజమంతటా వ్యాపింపజేసి, ప్రభుత్వాలు విన్నా వినకపోయినా సరే సమాజమంతా వ్యాపింపజేసి, రేపొద్దున విప్లవంలో భాగం కావాల్సిన ప్రజలందరి దగ్గరికి దాన్ని తీసుకెళ్ళి, రేపొద్దున విప్లవంలో భాగం కావాల్సిన యువతరం దగ్గరికి దాన్ని అందరినీ తీసుకెళ్ళి, రేపొద్దున విప్లవాన్ని ప్రేమించగల మేధావులందరినీ సమీకరించగల ఒక సాధారణ వర్గ పోరాట అంశంగా మనం కాల్పుల విరమణ అంశాన్ని సమాజం ముందుకు తీసుకెళ్ళి, దాన్ని కేంద్రంగా వర్గ పోరాటాన్ని వేగవంతం చేయడం కోసం కాల్పుల విరమణ అనే అంశాన్ని సమాజంలో తీసుకెళ్ళి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.